చేసుకుంటాం. చాలా మంది అంటుంటారు ఏ వర్గీకరణ ఏముంది అక్కడ, అంటే చిన్న సామెతల వల్ల మన సహోదరులు చెప్తా ఉంటారు, ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలే లేవు, ఎంతగానో కొడతారు, కలిసి రాజ్యాధికారం కోసం పనిచేద్దాం రండి, అనవసరంగా వర్గీకరణ పట్టుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అని అంటారు. అంటే చెట్టుకు కాయలే లేనప్పుడు నువ్వు వర్గీకరణను ఎందుకు అడ్డుకుంటున్నావు అంటే దానిలో ముఖ్య ఉద్దేశం మనకన్నా ఎక్కువ మన ప్రత్యర్థికి అర్థమవుతుంది. అంటే వర్గీకరణ వస్తే వీళ్ళకన్నీ కొల్లగొట్టుకుపోతారు, వర్గీకరణ రాకుంటేనే బాగుండేది, వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు, ముందు చూపుతూ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి